భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. వంశీరామ్, బిల్డర్స్ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆర్డీఓ, ఎంఆర్ఓను విచారించి ఈడీ అధికారులు సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. భూదాన్ భూముల కుంభకోణానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. ఏం జరుగుతోంది? అనుశ్రీ, రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల కుంభకోణానికి సంబంధించి కూడా గతంలో విచారించినటువంటి ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ కేసులో కూడా కీలక పరిణామం చోటు చేస్తుంది. అయితే ఈ రోజు పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. వంశీరామ్, బిల్డర్స్ సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో వాళ్ళు విచారణకు రాబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ ని సుదీర్ఘంగా 3 రోజుల పాటు ఈడీ విచారించింది. ఆ తర్వాత ఈ యొక్క భూమి అక్రమంగా ఇతరులకు బదలాయింపుకు సంబంధించి కూడా కొన్ని గంటల్లోనే చేసిన నేపథ్యానికి సంబంధించి ఆర్డీఓతో పాటు ఎంఆర్ఓను కూడా విచారించింది. ఇప్పటికే ఎంఆర్ఓ పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు స్థానికంగా. ఈ కేసు ఆధారంగా కూడా ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తా ఉంది. ఏ భూములు ఎవరెవరికి ఎంత చెందాయి, ఎవరెవరు ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు, లబ్ధి పొందారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి ఈడీ ఈ రోజు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్తో పాటు పలువురు బిల్డర్స్ ను కూడా విచారించబోతోంది. మరి కాసేపట్లోనే వీళ్ళు ముగ్గురు కూడా ఈడీ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.